చింగ గురుడి సుధాకర్ రావు గారు, మలా శ్రీనివాసరావు గారు, మీ ముగ్గురు కూడా వారి పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసుకొని అనేకమైనటువంటి 250 రికార్డెడ్ ప్రోగ్రామ్స్ చేసి అద్దెకి ఒక గొప్ప పేరు తీసుకొచ్చి ఈ కార్యక్రమం కేవలం మాకు రోటరీ మిత్రులే కాకుండా మీరు మా ప్రాణ మిత్రులు కూడా మీరు సత్కరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ సంవత్సరంలో వారు అనేక విజయాలు సాధించారు. వాళ్ళకి ఎలా ఫీల్ అయ్యారో, ఏం చేశారో, వాళ్ళ అనుభవాలతో ఈ సభాముఖం ద్వారా మనం తెలుసుకున్నాం. చిన్ని మురళీకృష్ణ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వీరయ్య కార్యదర్శిగా ఉండి చాలా అద్భుతమైనటువంటి కొన్ని సందర్భాల్లో మురళీకృష్ణ గారు లేని సందర్భంలో కూడా ఆ టీం ని ముందుకు రావడానికి 100% సహకారం అందించి చాలా బాగా వచ్చారు. ఆ టైంలో కూడా మా అమ్మాయి భువనేశ్వరి గాని ఆ తర్వాత వీరయ్య గారు చాలా బాగా చేశారు. ఒకే మాట మీద ఒకే విధంగా ఈ రిజల్ట్ సాధించడంలో బ్రహ్మాండమైనటువంటి ఫలితం తీసుకొచ్చారు. చాలా గర్వకారణం. ఒక పక్క వ్యాపారం చేస్తూనే ఎప్పుడు షట్టర్ తాగుతాడు, ఎక్కడికి పోయింది ఆయన. సరే ఏమన్నాడంటే ఇది ఒక వ్యాపకంగా రోటరీకి వస్తాడు, అటుపై మళ్ళీ 50 పార్టీగా పార్కు దగ్గర పోతాడు. సొంత డబ్బులు 15,000 పైగా ఖర్చు పెట్టి ఆ పార్కుని అద్దెకి తీసుకురావడంలో దాన్ని వినూత్నంగా చేయడంలో చాలా కృషి చేసినటువంటి మలా శ్రీనివాసరావు గారు కూడా ఈ సభాముఖంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. తర్వాత ఎర్రయ్య గారు పాపం నేను ఏ టైంలో ఫోన్ చేసినా తెల్లారి ప్రోగ్రామ్ అని అప్పటికప్పుడు ఏ పూజామున 5ంటికి ఫోన్ చేసినా 5ంటికి మెసేజ్ పెట్టేవాడు, ఎప్పటి పెట్టేవాడు. అంత స్పీడ్ గా చేయబట్టే మేము అన్ని ప్రోగ్రామ్ చేసింది. ఇలాగే మనకి చాలా ఉత్సాహంగా ఎవరితో వివాదం లేకుండా ఎవరు ఏదన్నా అనుకున్నా వెళ్ళకుండా విని అన్నట్టు వెళ్ళిపోతాడు. చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటాడు. కానీ పని మట్టుకి చేసే పని మట్టుకి స్పీడ్ గా పనిచేస్తాడు. రక్తదానం అంటే వాస్తవం చెప్పాలంటే ఒక ప్రాణాన్ని బతికించినట్టే. వీళ్ళందరినీ గ్రూపులు సెట్ చేసి వాళ్ళందరితోటి మాట్లాడి మళ్ళీ అవసరమైన వాళ్ళకి మళ్ళీ తీసుకెళ్ళి చేయడం అనేది కూడా పెద్ద పని. అది తక్కువ పనేం కాదు. అది ఎన్నుకొని ప్రాణాలు కాపాడేది అనేది ఒక మంచి. గత సంవత్సరం మన రోటరీ క్లబ్ ద్వారా సేవ చేసినటువంటి ఆ 3 వ్యక్తుల్లో స్పెషల్ వ్యక్తి ఎవరంటే క్లబ్ మొత్తాన్ని పరిగెత్తడంలో చాలా ఎక్కువ కృషి చేసిన వ్యక్తి మల్లా శ్రీనివాసరావు గారు. పరిగెత్తడంలో, క్లబ్ కు డొనేషన్ తీసుకురావడంలో, క్లబ్ లో ఉన్న ఇతర సభ్యుల్ని సమన్వయపరచడం, క్లబ్ కాకుండా బయట వ్యక్తులు కూడా సమన్వయపరచుకొని పరిగెత్తించడంలో ప్రథమంగా ఉన్న వ్యక్తి అంటే మల్లా శ్రీనివాసరావు గారు. కేవలం ఆయన సిద్ధాస్తుడు. గత దాదాపు 17-20 సంవత్సరాల నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు, వాసవి కానివ్వండి, గుడి కానివ్వండి, సత్రాలు కానివ్వండి, అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు ఎలా చేయాలని పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. తన వ్యాపారంలో ఇప్పుడు చాలా మంది వ్యాపారంలో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 దాకా వ్యాపారంలో బిజీగా ఉంటారు. అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దాంతో పాటు సమానంగా వ్యాపారంలో ఎలా స్వీకరించాడు అలా అంతే సమానంగా ఈ బాధ్యతను స్వీకరించి క్లబ్ లో ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి, క్లబ్ డోనర్ తీసుకురావడానికి, ఆ క్లబ్ నుంచి వచ్చినటువంటి ఇతర బయట నుంచి వచ్చిన గెస్ట్లని కానీ తీసుకొని ఆతిథ్యం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా చాలా బాగా చేశారు. అందరూ చెప్పినట్టే బ్లడ్ అనేది మనకి అద్దెకులు ఎవరైనా బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ చేయడం కానివ్వండి, లేదా ఆ ప్రమోట్ చేయడం కానివ్వండి, అందులో ఆ నంబర్ 1 ఎవరంటే అద్దెకులు ఆయన. దాన్ని కూడా మనకి నిన్న 3150 అవార్డుల కమిటీ ప్రత్యేకంగా గవర్నర్ గారు ప్రస్తావించారు. ఆయన ఆతిథ్యాన్ని ప్రస్తావించారు, ఆయన బ్లడ్ చేసేటువంటి ఎంకరేజ్మెంట్ ని కూడా ప్రస్తావించారు. సో ఆయన ద్వారా ఈ క్లబ్ ముందుకు వెళ్ళడానికి చాలా ఇన్ని కార్యక్రమాలు చేయడంలో ఆయన వంతు చాలా ఉందని చెప్పి కూడా నేను విశ్వసిస్తున్నాను. ఇకపోతే ప్రథమ వ్యక్తి వినయ్ గారు చేసుకొని ఆ క్లబ్ లో ఉన్న సభ్యులతో ఎలా ఉండాలి, క్లబ్ బయట ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లో టీములతోటి ఎలా ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి
క్లబ్ రిపోర్ట్స్ పంపించడం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా చాలా తక్కువ వ్యవధిలోనే క్లబ్ గురించి పూర్తి అవగాహన తీసుకున్నాడు మనం. అంటే అవగాహన ఎందుకు వచ్చిందంటే అతని డెడికేషన్. అది ఏదైనా ఒక పని చేస్తే ఏదో ఇచ్చేసారు 4 రోజులు వెళ్ళిపోదాం అని కాకుండా ఈ కార్యక్రమం నేను స్వీకరించాను, దీన్ని ఒక పేరు ప్రతిష్టలుగా నేనంటూ ఏంటో అనేది చేయాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ద్వారా మన అద్దెంకిలో ఉన్నటువంటి అవసరాలు ఉన్నటువంటి వ్యక్తులకి దాదాపు 15 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ద్వారా జరిగింది. పుట్టపర్తి శ్రీరామచంద్రమూర్తి గారు తను తాను నిరంతరం ఎలా చైతన్యవంతంగా ఉంచుకోవాలో తెలిసి చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమం. ఒక వయసు తర్వాత మైండ్ ని పొదుపులు రిజనరేట్ చేసుకోవాలి. అది తెలిసిన మనిషిలాగా నాకు అనిపిస్తున్నాడు. పొద్దున మురళి నేను అనుకున్నాం, అందుకోసమే ఇట్లా కార్యక్రమాలను చేపట్టి ఖరీదైన కార్యక్రమాలు ఏవి అయినా కూడా ఒక రకంగా మాట్లాడితే హృదయము మనస్సు చైతన్యవంతంగా ఉండడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఉపకరిస్తాయి. దానికోసం పుట్టరాజు గారికి దీర్ఘాయువు కూడా కలుగుగా కానీ మనసులో అభిలషిస్తున్నారు. చక్రధర్ కూడా దీర్ఘాయువు కలుగు సందర్భం అది. కాబట్టి తర్వాత ఈరోజు ఈ సందర్భంగా ముగ్గురు సేవామూర్తులకి సన్మానం చేయడం ఎంతో సముచితమైన విషయం, చాలా సంతోషించదగిన విషయం కూడా. ముగ్గురు కూడా నాకు ఆత్మీయులు. వీరయ్య గారు నిజంగానే చాలా సైలెంట్ గా ఉంటాడు, కానీ తన పని తాను చేసుకుపోతుంటాడు. చాలా ఎఫిషియెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. చాలా తక్కువ కాలంలో నేర్చుకున్న వ్యక్తి వీరయ్య గారు నేను భావిస్తున్నాను. వీరయ్య గారు తక్కువ కాలంలో నేను నేర్చుకుని ఆయన మంచితనం మీద దానికి ఉపయోగపడిందని భావిస్తూ వారు అచిర కాలంలోనే చాలా మంచి పొజిషన్ కి రోటరీ క్లబ్ లో చేరుతున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత మల్లాది శ్రీనివాసరావు గారు, వారు సౌమ్యమైనటువంటి సేవాపూర్తి. ఆయన కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని రోటరీ క్లబ్ కోసం విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి. వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా మురళి నాకు ఇప్పటి పరిచయం కాదు, దాదాపు 35 ఏళ్ల పై మాటే ఆయన తన పరిచయం. అద్దంకిలో వచ్చినప్పటి నుంచి వారి నాన్నగారి పరిచయం నాకు అప్పటి నుంచే మురళి పరిచయం. ఏకవచనంతోనే మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకు మురళి అంత దగ్గర కాబట్టి. మురళి ఎవ్వరూ చేయలేని పనులు చేస్తున్నాడు. ఎవ్వరూ చేయలేని పనులు చిన్న విషయం కాదు. రక్తదానం అంటే ఇందాక సంజిరెడ్డి శ్రీనివాసరావు గారు చెప్పారు, అది 4 పద్మశ్రీలకు సమానం. వారి అమ్మగారికి జీవిత కాలంలో పెద్ద సహాయం చేసిన వ్యక్తిని ఎవరు మర్చిపోరు. అలాంటి ఘనత సాధించినందుకు, అలాంటి మిత్రుడు నాకు మురళి ఉన్నందుకు నేను హృదయపూర్వకంగా గర్విస్తున్నాను. నిజంగానే అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం చిన్న విషయం కాదు. అందరూ ఆ సందర్భంలో అంత ఇదిగా స్పందించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి అలా స్పందించి ఎక్కడ రక్తం అవసరమైన మురళి రక్తదాతగా పేరొందాడు. రక్తాన్ని మురళన్న షాప్ దగ్గర కూర్చుంటాం అలవాటై అక్కడ వచ్చేటువంటి సీనియర్స్ టీచర్స్ కానీ లెక్చరర్స్ పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి 4 మంచి మాటలు వినే అవకాశం నాకు కలగటం, వాళ్ళని అనుసరించడం వల్ల ఈ సమాజంలో మనం కూడా ఎట్లా ఉండాలనేటువంటి కొంత నేను నేర్చుకున్నాను. ఉదాహరణకి ఈ రోజు సన్మానం పొందుతున్నటువంటి పెద్దలు మన రోటరీ అధ్యక్షులుగా చేసినటువంటి అంటే కొత్త బాడీ వచ్చింది కాబట్టి మన వీరయ్య గారు కానీ, మురళాని కానీ, మన శ్రీనివాసరావు గారు కానీ చాలా మంచి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో చేశారు. వీరయ్య గారు అయితే నేను ఎప్పుడే చాలా విషయాలు అంత సీరియస్ గా డిస్కషన్ చేసుకున్న సందర్భంలో కూడా ఆయన ఎక్కడ ఆయన కోపడటం కానీ
వేరే వాళ్ళని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చెప్తున్నది కాదనడం కానీ నేను చూడాల ఈ సంవత్సర కాలం. ఎవరేం చెప్పినా వింటా ఉంటారు. అది అందరి అభిప్రాయం తీసుకొని అప్పుడు చేద్దాం అంటారు. అట్లా సమన్వయంతో బాగా మంచి కార్యక్రమాలు చేశారు. నెక్స్ట్ మధురయ్య గారు ఆయన అంటే నేను చిన్నవాడు అన్నాను, నాకంటే ఆయన ఇంకా చిన్నవాడు. అంత స్పీడ్ గా ఈ సంవత్సర కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. మురళాన్ని గురించి ఇందాక సార్ చెప్పినట్లు అది ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మురళాన్ని ముగ్గురికి కోవిడ్ సింటమ్స్ కనిపించి వెంటనే ఫోన్ చేస్తే మురళాన్ని చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, నీకు కావాల్సినటువంటి మెడిసిన్ కిట్ నేను తెచ్చిస్తాను. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి అడగటం, మీకు ఏం కావాలని చెప్పేసి అడగటం చేశాడు. అంటే 15 రోజుల పాటు మేము ఇంట్లోనే ఉంటే, అంటే మా బ్రదర్ వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారు. ప్రధానంగా హెల్త్ పరంగా మెడిసిన్స్ అవి తీసుకొచ్చి మాకు అందించింది మురళన్. శ్రీరాముని దయచేతను మా రాఘవ శర్మ గారి మధురోక్తులతో ఈ రాత్రి రోటరీ సభ మారాకుల తుడిగే ఇంకా మల్లెలు విరియు, ఇన్ని మల్లెలు విరిశారు. రోటరీలో చక్రం ఉంటుంది. రోటరీ ప్రగతికి సూచన చక్రం. అంత చక్రం చుట్టూ పరిభ్రమిస్తోంది రోటరీ. చక్రధార రాలేదు ఈరోజు. ఆయన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్న సందర్భంగా నన్ను ఆహ్వానించారు. ఇందాక వీరయ్య గారు, అలాగే సుధాకర్ గారు, మలాది శ్రీనివాసరావు, ఒక టీం 250 కార్యక్రమాలు జరిపారంటే సామాన్యంగా నేను అనుకోవడం 3150లో ముక్కున వేలేసుకుని ఉంటారు. ఎట్లా జరిపారా? మా మురళికి కూడా ప్రత్యేకంగా ఒక పురస్కారం ఈసారి ఇచ్చారు అని తెలిసి రక్తదానం చేసిన వారిని గుర్తించి ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మామూలుగా ట్రెజరర్ దగ్గర డబ్బులు ఉండవు, ట్రెజరర్ డబ్బులు ఖర్చు పెట్టాలని అనుకుంటే దానికి అపవాదుగా ట్రెజరర్ కదా నేను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి లక్షలాదిగా ఖర్చు పెట్టిన మలాది శ్రీనివాసరావు ఆ టీంలో ఉండడం వారి అదృష్టం. అలాగే జరగబోయే వచ్చే సంవత్సరం అంటే జూలై 1 నిన్ననే మొదలైంది కొత్త బాడీ. పూర్ణచంద్రరావు గారి నేతృత్వంలో పలకరి వారు, గురుశేఖర్ వీళ్ళు కూడా మంచి టీంగా బాగా చెయ్యాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు చక్రధర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి గారైనటువంటి మన శ్రీ ఉత్తమరాజు గారి స్వర్గనిధి కార్యక్రమం ధన్యవాదాలు. పుట్టరాజు వారు ఏ కార్యక్రమం చేపట్టినా ఉన్నదాన్ని అద్భుతంగా డిజైన్ చేసుకొని చక్కగా నిర్వహించి దాన్ని చక్కగా పంపించి దానికి ఒక రూపు రాసి ఒక బొమ్మను తయారు చేసినట్టు చూస్తానన్న ప్రతి కార్యక్రమం ఏం చేసినా కూడా దాని 50,000 రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెట్టారు క్లబ్కి. మరి అంత ఖర్చు పెట్టాడు. మరి నెక్స్ట్ టార్గెట్ ఏంది? సంవత్సరం 50,000, తర్వాత 75,000, తర్వాత 1,25,000. మరి నెక్స్ట్ ఇయర్ అంతా 2 లక్షలే కదా. మరి పెరిగిపోతుంది అసలు. ఆయన ఎవరి కోసం పెట్టట్లా, దాడగలం అని మనం ఈవెంట్ ఇచ్చేది కాదు, ఒక అడిగితే మనం వాక్కుంటే వచ్చేది కాదు. ఆయన స్వయం సిద్ధంగా అనంతటి తాను ఈ కార్యక్రమం చేయాలనే ఉత్సాహంతో అది ఉపయోగపడుతుంది, దీనివల్ల బాగుపడతారనే ఉద్దేశంతో రోటరీలో సేవ అనేది చాలా అద్భుతమైనది, చాలా ఆనందాన్ని కల్పిస్తుంది, చాలా మానసిక ప్రశాంతత కల్పిస్తుంది. రామయ్య గారు ఉత్తమరాజు గారు సెక్రటరీగా ఉన్నప్పుడు అప్పటి నుంచి 2011 నుంచి బాగా హైప్ వచ్చింది.
వాళ్ళ చూడడానికి కూడా రోజు మార్చి రోజు పేపర్లో వస్తూ ఉంది. ఆ విధంగా అనేకమైనటువంటి స్కూళ్ళలో పెట్టిన బల్లలు అలాంటి ఏర్పాటు చేసి చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు. ఆయన ఎక్కువ శాతం ఇంపేరు పడింది కాబట్టి రక్తదానమే కాదు, తెలియకుండా చాలా మందికి చాలా దానాలు చేస్తాం. మాట సహాయం, రాజకీయ సహాయం, ప్రతి విషయాల్లో. కాబట్టి నేను సహాయం చేశాను కాబట్టి ఆయన 20 అడుగులు వచ్చి నేను సిద్ధపడ్డా కూడా భగవంతుడు కాపాడలేదు. నీళ్లు పెట్టి ఆ విధంగా ఆయన నేను చెప్పడం అవసరం లేక అందరినీ చెప్పండి, నువ్వు ఈ కార్యక్రమం ఇవ్వాలంటే ఎమ్మెల్యే అయిపోయింది నేను తయారు చేస్తాను. ఈరోజు మలాది గారు ఆడ పార్క్ ఉందంటే ఆ పార్క్ చూడగానే మలాది గారికి గుర్తొస్తాం. చంద్రబాబు గారు దానికి పెద్ద డోర్స్ వీళ్ళందరూ సహాయం చేయొచ్చు, కానీ దానికి కూలుకొని ఉదయం సాయంత్రం అదే పనిగా అందరిని అక్కడ తీసుకెళ్ళి ఎందుకయ్యా ఒకసారి చూడయ్యా అంటాడు. రోటరీ క్లబ్ లో చప్పడి వీరయ్య గారు, మనాజీ శ్రీనివాసరావు గారు, మురళి, బాహుబలి టీం అన్నట్టు వర్ణించాడు తేజ ప్రసాద్. వాస్తవం అది. మేఘము వర్షిస్తుంది, భూములు వర్షించవు. చప్పుడు కాకుండా చేసినటువంటి కార్యక్రమాలు చప్పడి వీరయ్య గారు అసలు నిజంగా ఏ విధంగా నిశ్శబ్దంగా 250 కార్యక్రమాలు, విభిన్నమైనటువంటి కార్యక్రమాలు, స్నేహమునకు, సహకారమునకు, సేవకు అంకితమైనటువంటి ఇటువంటి వాళ్ళు అవసరం. పరిచయం తక్కువైనా కూడా ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై ది మరాఠీ శ్రీనివాసరావు గారి చెప్తున్నాను. వాస్తవం వీరే గారి గురించి అంత ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ చక్రధార యొక్క పుట్టినరోజు సందర్భంగా బిడ్డకు ఆశీస్సులు. నిజంగా ఇద్దరు బిడ్డలు కూడా చక్రాలు లాంటి వాడు ఈ రథం నడవటానికి. ఇప్పుడు ఏం చేస్తాడో, ఎవరికి ఏం పెడతాడో, ఎంత దానం చేస్తాడో అనేటువంటిది వాళ్ళు పట్టించుకోకుండాను ముఖ్యంగా వాళ్ళు ప్రోత్సహించేటువంటి బిడ్డలు వాళ్ళ ఆశీస్సులు పొందుతున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం 250 కార్యక్రమాలు, 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ కార్యక్రమాలు, విభిన్నమైన కార్యక్రమాలు చేసి సింగర పండుగ, బంగారు పండుగ చేసినటువంటి ఆ టీంకు అభినందన తెలియపరుస్తా. ముఖ్యంగా వచ్చేటువంటి శుభధర పూర్ణచంద్రరావు, మరి మా శిష్యుడు ఎన్నో బాగా చేశాడు గురువు గారు హరిప్రసాదరావు గారు, మన గురుశేఖరు, వాళ్ళ టీం కూడా తప్పకుండా మేము సహకారం అందిస్తాము. ముఖ్యంగా విషయం మన వీరయ్య గారు అన్న టీం. వీరయ్య గారు చాలా సౌమ్యుడు, చాలా మృదు స్వభావం. ఎవరు ఏం చెప్తున్నా, ఎవరి గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా ఆయన చాలా నిశ్శబ్దంగా సైలెంట్ గా అన్నింటినీ వింటూ ఉంటారు. తన పనిని మాత్రం తను చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ విధంగా అవార్డు రావడం అంటే చాలా గొప్ప విషయం. అందున బెస్ట్ ప్రెసిడెంట్ గా జూబ్లీ హిల్స్ క్లబ్ వాళ్ళకి బెస్ట్ ప్రెసిడెంట్ వెళ్తే రెండవది సిల్వర్ మెడల్ తీసుకోవడం అనేది అది నిజంగా చాలా గొప్ప విషయం. అదేమి ఆషామాషి కాదు. అటువంటి పెద్ద పెద్ద క్లబ్బులతో పోటీ పడతాం అంటే దీనికి గా నిజంగా వారికి నిజంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా మురళి అన్న ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, ఎన్ని సేవలు చేసినా, ఎంత ఇస్తా ఎంత ఏ చేసినా మనిషి అనేవాడు బ్రతికుంటే కదా. అలా బ్రతికుండాలి అంటే నిజంగా అత్యవసరంగా కావాల్సింది నిజంగా వైద్యం, బ్లడ్ అవసరమైనప్పుడు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఎన్ని కోట్లు పోసినా, ఎంత గుమ్మరిచ్చినా వాళ్ళకు ఉన్నది మొత్తం బ్రతికే అవకాశం ఉంది. మరి అటువంటి సందర్భంలో స్పందించి తను రక్తం ఇవ్వడమే కాకుండా ఆ ఇచ్చే వాళ్ళని ప్రోత్సహించి ఆ కార్యక్రమాలు ఆయన రక్తదానాలు చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. అటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నందుకు మనం చాలా ధైర్యంగా పంపవచ్చు. ఎందుకంటే ఏ టైంలో ఎటువంటి అవసరం వచ్చినా మన మధ్య అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. కాబట్టి నిజంగా మురళి గారిని కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి మల్లాది గారు ఆ పార్క్ టైం అప్పుడు చూస్తా ఉంటే దాన్ని ఫోటోలు పెడతా ఉంటారు గ్రూప్ లో. ఉదయం పూట వెళ్తారు, 10 ఏమో వెళ్తారు, సాయంత్రం దాకా ఎండలో ఆ మొక్కలన్నా నీళ్ళలో పెట్టి ఉంచుతాడేమో కానీ ఈయన మాత్రం ఆ ఎండలో ఎండుతానే ఉంటాడు. ఆ రకంగా ఆయన ఆ కార్యక్రమం అనేది ఒక తలపెడితే కష్టం, బాధ ఇలాంటివన్నీ ఏమి ఉండవు. అది అయిపోయిందా లేదా, ఈ రోజు రేపు పొద్దున కార్యక్రమం చేయాలి, ఒక డోనర్ ఆయనే ఎదుర్కొంటాడు, వెళ్తాడు, మీరు ఇది ఇస్తున్నారు, రేపు మేము కార్యక్రమం చేస్తున్నాం అంటారు, అంతే ఆ కార్యక్రమం అది జరిగిపోతుంది.
అంతటి ప్రజ్ఞాశాలి కార్యక్రమాలు రాబట్టడంలో మన మల్లాది వారికి సాటి ఎవరు లేరు. నిజంగా ఆయన ఉండబట్టి ఈ సంవత్సరం అన్ని కార్యక్రమాలు జరుగుంటాయని నా పర్సనల్ అభిప్రాయం. ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాయని మురళి గాని, తర్వాత మల్లాది శ్రీనివాసరావు గారిని, తర్వాత వీరయ్య గారు కానీ మనకి పలికారు. ప్రాణదాత మల్లాది శ్రీనివాసరావు గారు, ప్రాణదాత మురళి ప్రాణాలు కాపాడటం. ఎక్కడో కరోనా వైరస్ వచ్చిన చోట కూడా మళ్ళా వాళ్ళని అనేక రకాలుగా తెలిసి ఎట్లా ఉందని అనుకొని మళ్ళీ వాళ్ళని తగ్గడం కోసం ఎంతో సహకారం అందించారు. మరి అటువంటి మంచి మనిషి మనం ఎప్పుడైనా అందరినీ మామూలుగా డెస్టెంట్ గా తీసుకోకుండానే సర్వీస్ చేస్తే అయిపోతుంది కదా. అందరినీ శ్రీనివాసరావు రాజకీయాల్లో ఉన్నారు, ఇక్కడ పరిచయాలు ఉండేవి, వాళ్ళు సమీకరించగలుగుతారు, ఏదైనా కూడా చేయగలిగే వాళ్ళకి అని చెప్పి ఫస్ట్ మాస్టర్ ఎలా నందిరెడ్డి శ్రీనివాసరావు గారి సేవా స్ఫూర్తి నాకు స్ఫూర్తి కలిగించింది. ఇలా సర్వీస్ కార్యక్రమాలు చేయాలని. తర్వాత మా టీంలో మా మల్లాది గారు లేకపోతే ఎన్ని కార్యక్రమాలు అయ్యాయి కావు, అది మాత్రం వాస్తవం. మల్లాదికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండే మా మురళి గారికి కృతజ్ఞతలు. రక్తదానంలో అగ్రగణ్యుడు. ఈ విధంగా మా టీం ని ఎంతో ప్రోత్సహించిన మన మిత్రులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నేను పనిచేయడం జరిగింది. అదే హైదరాబాద్ కార్యక్రమాల్లో కానీ ఇక్కడికి వచ్చిన కార్యక్రమాలు కానీ వదిలేసి ఆ 2 కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలన్నింటిలో కూడా నాకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే అవకాశం ఇచ్చినటువంటి ఏమి చేయించుకోలేదనే బాధ నాకు చాలా ఉంది. ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతో సేవ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, అయ్యో నేను అసలు ఏం చేయలేకపోయాననే బాధ చాలా నాకు ఉన్నది కూడా మనసులో. అలాంటిది ఇంతమంది మీ మనుషుల మధ్య నేను ప్రతిరోజు వీళ్ళు కనబడపోయినా కూడా ఫోన్ చేసి అడుగుతా, ఏం సార్ ఇంకా రాలేదు బజార్ కానీ. ఎందుకంటే అలాంటి వాళ్ళు వీళ్ళలో వాళ్ళని చూసుకుంటున్నా నేను. వాస్తవంగా చెప్పాలంటే చిన్న వయసులోనే నాకు వాళ్ళు లేకుండా పోవటం, అప్పటికి ఏదో గుండె ధైర్యంతో 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చూస్తా ధైర్యంగా ఉంటున్నానే కానీ, చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ నాకు తోచుబాటు అనేది వీళ్ళతోనే జరిపింది. నా వ్యాపారం కూడా నేను పట్టించుకునేవాడిని కాదు అసలు. వాస్తవంగా వీళ్ళ మధ్యలో నేను ఉండటం నాకు కావాలనుకున్నాను. ఆ భగవంతుడు మంచి పనులు చేస్తూ అందరి మధ్యలో ఉంటున్నందుకు ఆ భగవంతుడు నన్ను కాపాడుతున్నాడు. అలాగే ఈ వాస్తవంగా ఈ రోటరీ క్లబ్ లో నేను చేసింది చాలా తక్కువే. వాస్తవంగా పాపం వాళ్ళిద్దరే చేసింది, అవి ఎప్పుడు చెబుతూనే ఉంటాను. వాళ్ళ మధ్యలో నేను ఉండటం నా అదృష్టం నిజంగా. అది చేసిన సేవ అంతా వాళ్ళిద్దరే ఎక్కువ చేశారు కానీ నేను ఎక్కువ చేసింది కూడా కాదు. కాకపోతే ఏంటంటే ముగ్గురు ఒకరికొకటి సమానం.